ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అయితే శాఖల వారీగా గత ప్రభుత్వం ఏదైతే అవినీతికి పాల్పడిందో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన వివరాలను అన్నింటినీ కూడా బయటకు తీయాలని కూడా నిర్ణయించుకుంది. డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్ దీనికి సంబంధించి? ప్రసన్న ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో అన్నింటినీ కూడా బయటికి తీయాలని కూడా ఇటు చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే జూన్ 4వ తారీఖున ఎన్డీఏకి సంబంధించి 164 సీట్లు వచ్చినాయో ఆ రోజు నుంచే ప్రభుత్వానికి సంబంధించి వివిధ విభాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవినీతి జరుగుతుందని గతంలో ఎన్డీఏ నేతలు ఆరోపించడం జరిగిందో ఆ డిపార్ట్మెంట్లను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అక్కడి నుంచి ఫైల్స్ అనేవి బయటికి పోకుండా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడికి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఛాంబర్లు కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైతే ఫీ ఫైలింగ్స్ కావచ్చు అన్నింటినీ కూడా ఇటు పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకొని ఎక్కడ అవకతవకలు జరిగే దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత సచివాలయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా ఆయన సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ను కూడా అస్తవ్యస్తం చేశారు, డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేట్ను కూడా దెబ్బతీశారంటూ కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానం జరిగింది. నేను ప్రతి డిపార్ట్మెంట్ పైన ఫోకస్ పెడతాను, కంపల్సరీగా డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలు కానీ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన విషయాలపై కూడా అన్నింటినీ గాలిలో పెడతానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కావచ్చు, ఎవరైతే రిక్రూట్మెంట్ చేసిన అంటే 2019 నుంచి 2024 కాల సమయంలో ఎవరైతే హై జీతాలు అంటే దాదాపుగా 90,000 నుంచి 10 లక్షల వరకు నెలకు జీతాలు పొందుతున్న ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏ టైంలో రిక్రూట్మెంట్ చేశారనే విషయంపై కూడా కూపీ లాగుతూ ఉన్నారు అధికారులు. మరోపక్క ఈ జీతాలు అనేవాళ్ళు వాళ్ళు నిజంగా వస్తున్నారా, రావట్లేదా, ఎక్కడి నుంచి పనిచేస్తా ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్కి పనిచేస్తా ఉన్నారు, అలాగే అసలు ఈ ప్రభుత్వంలో వీరిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనే విషయంపై కూడా సమగ్రంగా అయితే వాళ్ళు విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2,000కు పైగా కూడా ఉద్యోగులు ఇటు ప్రభుత్వానికి జీతాలు తీసుకుంటూ అటు వైసీపీకి సంబంధించిన పనులు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే ఇది మొత్తం మీద దృష్టి సారించినట్టు కూడా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏదైతే ఉందో డిజిటల్ కార్పొరేషన్ అనేది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే పోస్టులు పెట్టినా కానీ ఆరోపణలు చేసినా కానీ వాటిని తిప్పికొడటానికి డిజిటల్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిగా వైసీపీకి అనుకూలంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఈ డిజిటల్ కార్పొరేషన్ అనేది పనిచేస్తూ ఉండేది. అదైతే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న అంటే జూన్ 4 వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ 5 సంవత్సరాల కాలం పాటు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి కూడా ప్రతి ఒక్క సంబంధించిన ఉద్యోగులు కానీ అందరూ అక్కడి నుంచి జీతాలు తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వానికి పనిచేసిన పరిస్థితి అంటే వైసీపీకి పనిచేసిన పరిస్థితి మరోసారి తిరిగి అధికారంలో తీసుకొచ్చినందుకు ఆ కార్పొరేషన్ మొత్తం కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ ప్రగతి కానీ ఆర్టీజీఎస్ కానీ ఈ కార్పొరేషన్లన్నీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ 4 మొత్తం కూడా సంబంధించి ఉద్యోగులు అనే సంబంధించిన ఉద్యోగులతో పాటు వాళ్ళందరికీ జీతాలు అనేవి ఈ 4 కార్పొరేషన్ల తరపు నుంచి 2 కార్పొరేషన్లు 2 మరి పథకాల తరపు నుంచి ఏ జీతాలు అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే హై ఎండ్ జీతాలు అంటే దాదాపుగా 90,000 96,000 దగ్గర నుంచి 10 లక్షల వరకు కూడా ఒక్కొక్క ఎంప్లాయీకి నెలకు జీతాలు అనేవి ఈ దగ్గర నుంచి చెల్లించిన దాఖలాలు కనిపిస్తాం. వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లో కూడా అవినీతిపై కూడా ఇటు మంత్రులు ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభుత్వం మారిన వెంటనే రోజాపై కానీ అటు కొడాలి నానిపై కూడా తీవ్ర ఆరోపణలు అంటే ఈ సంబంధించి ఏదైతే ఫిర్యాదులు అంతా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా అందుకు 100 కోట్లు ఆడదాం ఆంధ్ర పేరుతో కూడా రోజా సంబంధించి అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా ఇటు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా అక్కడ ఉన్న కొంతమంది నేతలు దాంట్లో ఉన్న కొంతమంది అసోసియేషన్ నేతలు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన నేతలు కూడా ఫిర్యాదు చేయడం చూసాం. అట్లాగే కొడాలి నానికి సంబంధించి కొన్ని భూముల విషయంలో అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో కూడా ఈ తూనికలు కొలతల శాఖ తరపు నుంచి పౌర సరఫరాలకు సంబంధించిన స్టాక్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అవినీతి జరిగిందంటూ కూడా స్వయంగా మంత్రి ప్రకటించిందండి. ఇలాగా డిపార్ట్మెంట్ల వైజీగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవినీతి జరిగినట్టు కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ అనేది చేపట్టబోతా ఉన్నారు. ముందుగా ఈ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే వైసీపీకి గతంలో పనిచేస్తూ ఇక్కడ ప్రభుత్వం నుంచి ఉద్యోగులు జీతం తీసుకుంటున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా విచారణ జరగబోతా ఉంది. నిజమని తేలితే కనుక వారిపై కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.